తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 39వ ఎపిసోడ్‌కి స్వాగతం. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మంచి ఘట్టం ద్రౌపది కిడ్నాపు, సైంధవుడు చాలా చాలా బావుంటది. అయితే వీళ్ళు గంధర్వుల చేతిలో కౌరవులు ఓడిపోతారు. మన దుర్యోధనుడు చాలా అంటే చాలా మనస్తాపానికి గురైపోతాడు. అయితే దుర్యోధనుడు వెనక్కొచ్చేస్తాడు. హస్తినకొచ్చేసరికి కర్ణుడు మన యుద్ధంలో గంధర్వులు మాయం చేసేసారు. కర్ణుడు ఎక్కడికెళ్ళిపోయాడో తెలీదు. సో, అలా మొత్తానికి హస్తిన చేరుకుంటాడు. సో, దుర్యోధనుడిని చూసి "సోదరా! అబ్బా! దుర్యోధన ఎంత గ్రేట్ నువ్వు మిత్రమా నువ్వు. గంధర్వుల్ని ఎదిరించి వచ్చావు చూడు. నీ పరాక్రమం గ్రేటు. నేనే ఓడిపోయాను. కానీ నువ్వు గెలిచావు. సూపర్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానంటే" పాపం దానికి ఇంకా మనస్తాపం చెందుతాడు దుర్యోధనుడు. గంధర్వుల చేతిలో ఓడిపోయాడు కదా! ఇదేంటి తెలిసి అంటున్నాడా? తెలియక అంటున్నాడా? కర్ణుడు నన్ను ఎగతాళి చేస్తున్నాడు అనుకుంటే, నా స్నేహితుడు అలా చేయడులే అని చెప్పి, మిత్రమా జరిగిన కథ ఏంటంటే, నేను గంధర్వులతో యుద్ధం చేసి గెలవలేదు. ఓడిపోయాను. నన్ను బంధించి తీసుకువెళ్ళిపోతుంటే, నా శత్రువులైన పాండవులు వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి నన్ను విడిపించారు మిత్రమా. ఇంతకంటే ఘోర పరాభవం ఉంటదా? ఎంత పనికిరాని వాడిని నేను బతకాలనుకోవట్లేదు మిత్రమా. నేను చచ్చిపోతాను మిత్రమా. నన్నొదిలేయి అని అంటే, కర్ణుడు, శకుని మామ, ఆళ్ళ తమ్ముళ్ళు "అన్నా వద్దన్నా" అంటాడు. కర్ణ మామ అల్లుడు నేనున్నానంటాడు. కర్ణుడంటాడు, మిత్రమా చూడు ఏం జరిగిందో పక్కన పెట్టు. నువ్వు నమ్ము యుద్ధం వచ్చేటప్పుడు నేనుంటాను. నేను గెలిపించి విశ్వాన్ని నీకు ఇప్పుడు ప్రెజెంట్ నువ్వే కదా రాజు. భవిష్యత్తు కోసం వదిలేయి. ప్రెజెంట్ నువ్వే రాజు. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాము అని నచ్చజెప్తాడు. కానీ దుర్యోధనుడు ఊరుకోడు. అంతఃపురంలోకెళ్ళిపోయి అనుకుంటాడు. పాండవులు మనకన్నా శక్తివంతులు. చాలా పవర్‌ఫుల్. ఎలా అయినా అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకొనొచ్చి మా మీద యుద్ధం చేస్తారు. ఇంకో 2 సంవత్సరాలే ఉంది. ఈ 2 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ నాకొక్క బతుకే. నేను చచ్చిపోతాను. ఆళ్ళ చేతిలో చచ్చే కన్నా నేనే చచ్చిపోతాను. ఆత్మహత్య చేసేసుకుంటానని చెప్పి రూమ్‌లోని ఎలా చచ్చిపోవాలో ప్లాన్‌లేసుకుంటాడు మంచం మీద పడుకొని. అయితే ఎప్పుడైతే ఇలా చచ్చిపోదాం అని అనుకున్నాడో, పాతాళ లోకంలోనే రాక్షసులుంటారు. భూమికి పైన స్వర్గలోకం, ఇవుంటాయి. భూమికి కిందన పాతాళ లోకం ఉంటది. రాక్షసులు నివసించే స్థలం. ఆ రాక్షసులందరూ అనుకుంటున్నారు మన రాక్షస జాతికి హెడ్ అంటే ఆ అంశలో పుట్టినోడు మన దుర్యోధనుడు. పొరపాటున దుర్యోధనుడే చచ్చిపోతే రాక్షస జాతి అంతరించే ప్రమాదం ఉంది. ఎలా అయినా సరే దుర్యోధనుడిని పిలిచి మనం చచ్చిపోకుండా ఆపాలని చెప్పి ప్లానేసుకొని రాక్షసులందరూ కలిపి మాయం చేసి దుర్యోధనుడిని ఆ అంతఃపురం నుంచి పాతాళ లోకంలోకి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోతే దుర్యోధనుడిని చూసి రాక్షసులందరూ కౌగిలించుకొని, "మిత్రమా దుర్యోధన విశ్వానికి నువ్వేనయ్యా రాజువి. నీ సంగతి నీకు తెలీదు. నువ్వు కారణ జన్ముడు." అంటే ఇప్పుడు దేవతలు ఎలా పొగుడుతారో రాక్షసులు కూడా అలాగే పొగుడుతారు. కాకి పిల్ల కాకికి ముద్దు. రాక్షసులకి రాక్షసుడే ముద్దు. "నువ్వు కారణ జన్ముడివి. నువ్వెవరి కోసం పుట్టావు? మమ్మల్ని ఉద్ధరించడానికి పుట్టావు. రాక్షసుల జాతిని ఉద్ధరించడానికి పుట్టావు. నీ కోసం అని చెప్పి మేమందరం పుట్టాము. మళ్ళీ మానవ రూపంలోనే. నువ్వు అనుకున్నట్లు భీష్ముడు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు వీళ్ళందరూ పాండవుల పక్షపాత అయినా నీ కోసమే యుద్ధం చేస్తారు. గుర్తుపెట్టుకో. అంతకు మించి నరనారాయణులు చంపడానికి మానవ రూపంలో పుట్టిన కర్ణుడు సహస్ర కవచుడు అప్పుడే ఆళ్ళే చంపలేకపోయారు. ఈ జన్మలో కర్ణుడు షూర్‌గా కృష్ణార్జునులను చంపేస్తారు. నమ్ము. నీ సంగతి నీకు తెలీదు. నీ బాడీ వజ్రతుల్యం. ఒక్క తొల్లొక్కటి వదిలేస్తే మిగతాదంతా వజ్రతుల్యం. అసలు నీకు మామూలు విషయం గాదు. నువ్వు తోపు. ఆ! రాబోయే రోజుల్లో నీకంతా మంచే జరుగుతది అని చెప్పి కొన్ని మంత్రశక్తులు ఏవేవో పిచ్చి పిచ్చివన్నీ ఇచ్చేసి కొంచెం చ ఆత్మస్థైర్యం నింపి పవర్ బూస్ట్ హార్లిక్స్ ఇచ్చి రాక్షసులందరూ పంపించేస్తారు. దుర్యోధనుడు తెల్లారి కళ్ళు లేసి చూసేసరికి ఇదేటి? ఇదేటి ఇక్కడున్నాను? మరి నాకు కలొచ్చిందా అనుకుంటాడు. కలొచ్చింది కల అయ్యుంటదిలే అనుకోని అలా ఎళ్తుంటే ఆ మంత్రశక్తులన్నీ ఉంటాయి ఆళ్ళిచ్చినవి. ఆహా! ఇది కల కాదు ఇది నిజమేనా అని చెప్పి కర్ణుడి దగ్గరికెళ్ళి, "ఇదిగో మిత్రమా ఇలా జరిగింది నాకంటే" "అవును మిత్రమా! వాళ్ళు చెప్పేదేంటి? కర్ణుడు కవచకుండలాలున్నాయి. ఇదిగో కవచకుండలు చూడు. ఈ కవచకుండలని ఏ అస్త్రశస్త్రాలు ఏం చేయలేవు. సూర్యుడు నాకు సూర్యప్రసాదని. నన్ నన్ను నమ్ము పాండవుల్ని ఓడించి, ఆ అర్జునుడిని చంపి, మళ్ళీ చక్రవర్తిని నేను చేస్తాను.
నన్ను నమ్ము. నీకు కావాలంటే ఇప్పుడు చూడు మొత్తం చుట్టుపక్కల రాజ్యాలందరినీ కొట్టి చూపిస్తానని చెప్పి ఆహ్, రాజసూయ యాగం స్టార్ట్ చేద్దు అని చెప్పి నేను బయలుదేరి మొత్తం ఆ కర్ణుడు ఒక్కడే ఆ చుట్టుపక్కల రాజ్యాలన్నీ కొట్టేసి, ఆ డబ్బులు అవి అన్నీ తెస్తారు. చూసావా మిత్రమా నీకోసం నేను ఇన్ని చేశాను. ఇప్పుడు నువ్వే కదా రాజువి. చూడు నీ ధనాగారం అన్నీ నిండిపోయిందంటే, అయితే రాజసూయ యాగం చేసేద్దాం అని చెప్పి. మరి రాజసూయ యాగం చేసిన రూల్‌గా చెయ్యాలి రాజసూయ యాగం. అయితే రాజసూయ యాగం చేస్తాడు అంతా అయిపోయిద్ది. అయితే అంటాడు పంతుల దగ్గరికెళ్ళి పండితుల దగ్గరికి అయ్యా రాజసూయ యాగం చేద్దాం అంటే, అక్కడ అడవిలోని నీ నీ శత్రువులున్నారు పాండవులు. వాళ్ళని చంపితేనే రాజసూయ యాగం పూర్తవుతది. కానీ వైష్ణవ యాగం, రాజసూయగం లాంటిదే వైష్ణవ యాగం అది చేద్దాం అని చెప్పి వైష్ణవ యాగాన్ని పూర్తి చేస్తారు. ఆ కర్ణుడు తెచ్చిన సంపదంతా పోగేసి ఆ మంత్రాలన్నీ చెప్పి వచ్చిన రాజులందరికీ చాలా గ్రాండ్‌గా చేస్తారు. పాండవులకి ఆహ్వానం పంపిస్తారు కామ్యకవనంలోని. కానీ వాళ్ళు రారు. ఎందుకంటే అరణ్యంలో ఉన్నాం మేము రాకూడదని అంటారు. అయిపోయింది. అంత బాగానే జరుగుతున్నప్పుడు ఈ కామ్యకవనంలోని ఆహ్, అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకొక్క సంవత్సరంతోని వీళ్ళు అరణ్యవాసం పాండవులది అయిపోతది. అజ్ఞాతవాసం చేసేసుకుంటా. ఇంకా ముగింపు దశకొచ్చింది అరణ్యవాసం. అయితే వీళ్ళందరూ వేటకెళ్తారు. ఎవరు పాండవులందరూ నలుదిక్కులకి వేటకెళ్తే ద్రౌపది ఒక్కటి ఉంటది. ఆ కుటీరంలోని. కుటీరంలో ఉంటే సింధు దేశం రాజు అయిన సైంధవుడు. ఓకే. ఆ సైంధవుడు హస్తినికి బయలుదేరుతుంటాడు. ఎందుకెళ్తుంటాడంటే, ఈ పాండవులకి, కౌరవులకి ఒకే ఒక అమ్మాయి ఉంది చెల్లి. ఎవరు? దుస్సల. దుస్సల మొగుడే ఈ సైంధవుడు. ఈ సైంధవుడు వరుసకి పాండవులకి, కౌరవులకి బావవుతాడు. ఓకే. సో, ఆ సింధు దేశం నుంచి వెళ్తుంటే, దారిలోని ఈ అడవిలోని ఈ ద్రౌపదిని చూస్తారు. ద్రౌపది ఎంత అందంగా ఉంటదో తెలుసు కదా! అసలు చం అసలు అందగత్తె. చూడగానే ఫ్లాట్ అయిపోతాడు. అమ్మాయి ద్రౌపది అని తెలీదు. మామూలుగా చూడగానే ఏమందం, ఏమందం. ఆ రథాలన్నీ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత అందగత్తె నా వశం కావాలని చెప్పి ఆళ్ళ గుర్రపు రథసారథిని ఎళ్లి, "ఈ రాజు పిలుస్తున్నారని చెప్పు." అంటే అడవిలో ఉన్నోళ్ళు కదా! రాజు చెప్పింది వింటారని పంపిస్తాడు. తెలిసిందే కదా! రాజరికం ఆ రోజుల్లో అలాగుండేది. అమ్మా రాజుగారు మిమ్మల్ని కోరుకుంటున్నారు. మీరు వచ్చి బండెక్కండంటే, అయ్యా నేను పాండవుల పంచబ పాండవుల భార్యని. నా పేరు ద్రౌపది. నాకు పిల్లలు కూడా ఉన్నారు. మా వాళ్ళందరూ అడవికి వేటకెళ్లారు. వాళ్ళొచ్చే సమయం అయ్యింది. దయచేసి రాజుగారిని వెళ్ళమనండి. లేదంటే ఆయన ప్రాణహానికి ముప్పు అని చెప్తాడు. అలా చెప్తే ఇది ఆ భటుడెళ్లి చెప్తాడు. సార్ రాజా గారు ఇదంట అండి అంటే, పాండవులు భార్య ఆళ్ళెప్పుడో పనికిరాని వాళ్ళని చెప్పి వీడు దిగి, ఇదిగో ఈ సైంధవుడు పిలిచినప్పుడు వచ్చేసేయి నాతో పాటు. ఈ అడవిలో ఎన్ని బాధలు పడుతున్నావో నేను సుఖాన్నిస్తాను నాతో వచ్చేసేయి అని చెప్పి రెచ్చగొడతాడు. మళ్ళీ సైంధవ జాగ్రత్తగా విను. మా పాండవుల గురించి నీకు తెలియంది కాదు. అర్జునుడి బలపరాక్రమాలు గాంధీవ శబ్దం వింటే చస్తావు. ఇంక భీముడు గద కొడితే నువ్వు చచ్చిపోతావు. ఇంక దానికి తోడు నకుల సహదేవులు, ధర్మరాజును నువ్వు తట్టుకోలేవు. దయచేసి నీ మంచి కోసం చొప్పున ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోతే హ్యాపీగుంటావు. కానీ కొంచెం ఉంటే ఆళ్ళొచ్చారా అనుకో నీ ప్రాణం పోతది అంటే, ఈ సైంధవుడి పరాక్రమాల గురించి నీకు తెలీదు. ఓకే. ఎటువంటి నోడినైనా ఎదిరిస్తాను. కామాతురాను నవ్యో నా లజ్జ అంటారు. కామంతో కళ్ళు మూసుకుపోతే నువ్వు ఏవీ కనపడవు. చాలా ఇన్సిడెంట్సే కారణం. అయితే ఇక కామంతో ఉన్నాడు కదా! చీర కొంగు పట్టుకొని లాక్కొని ఈడ్చుకొని వెళ్తుంటే సైంధవ వరుసకి నేను చెల్లినవుతానయ్యా. నువ్వు దుశ్శల మొగుడివి. దుశ్శల నాకు మరదలవుతది. దుశ్శల నా పాండవులకి చెల్లవుతది. కౌరవులకి చెల్లవుతది. ఆ వరుసన నువ్వు నాకు అన్నం అవుతావయ్యా. దయచేసి వదిలేవయ్యా చెప్తున్నాను అంటే, క్షత్రియులకి వావి వరసలు ఉండవు. బండెక్కు నడు నిన్ను అనుభవిస్తాను. చీరకొంగు పట్టుకొని బంధించి ఆమె బండిలో పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన కొంతమంది పాండవులకెళ్ళి మరి ఉంటారు కదా! వీళ్ళందరూ చూసి పాండవులకెళ్ళి చెప్తే పాండవులు చెప్పేసరికి వాళ్ళు రథాల మీద బయలుదేరతారు. వీడెళ్తుంది హస్తినికే. మా ఎక్కడో అక్కడ ఆగుతారు. ఈలోగా పట్టేద్దాం అని చెప్పి వీళ్ళు 5 రథాల మీద పాండవులు బయలుదేరతారు. 5గురు బయలుదేరిన అక్కడ స్పాట్ కనబడుతది. మన సైంధవుడు, ద్రౌపది వీళ్ళు కనబడేసరికి ఇంకా భీముడు యుద్ధం స్టార్ట్ చేస్తాడు. భీముడి యుద్ధం, అర్జునుడి యుద్ధం మన స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి ఎలాగైనా సైంధవుడిని ఇంక చంపేద్దాం. ఇంక
అంటే సైంధవుని ఇంకా కొట్టేద్దాం అనేసరికి ధర్మరాజు అడ్డుపడతాడు భీముని. ధర్మరాజా ఆగు, అతన్ని చంపకంటే. అన్నయ్య ఏం ధర్మం అన్నయ్య, అసలు ద్రౌపదిని ఇంత అవమానించిన వాడిని వదిలేయమంటావేంటి అంటే, ధర్మ భీమ జాగ్రత్తగా విను, జాగ్రత్తగా విను. అతను మన బావ, మన దుశ్శల మొగుడు, మన చెల్లె కదా దుశ్శల. కౌరవులకైనా పాండవులకైనా ఒకే ఒక చెల్లి ఉంది, తనే దుశ్శల. దుశ్శల నుదుటి మీద కుంకుమలు, పసుపు కుంకుమలు తుడిపేస్తావా? తప్పు కదా అది, ఎంత పాపం. అది తెలుసో తెలియకో ఏదో చేశాడు, ఆడ పాపాన్ని ఆడైపోతాడు, వదిలేసి అంటే. అన్నా నువ్వు నిజంగా నీ ధర్మానికి ఒక దండం అన్నానా. నా ఆవేశం, నా కోపం, నా రౌద్రాన్ని నువ్వు అణిచివేస్తావన్నా ఎప్పుడు ఏం చేశానని చెప్పి భీముడు అంటాడు, అరే పోరా యాదవ అంటే చేతలతో చూపించలేదు కదా, మాటలతో చూపి పోరా యాదవ అన్నారు కదా. సిగ్గుండాలిరా, ఎంత పనికిరానోడివి, మరి నీకు మా ద్రౌపదే కావాల్సి వచ్చిందా? పరాక్రమం లేని వేదవ, వేస్ట్ నా కొడగా, నీ జీవితం ఇంకా కుక్క బతుకు, జీవితాంతం కుక్కలా బతకరా నువ్వు అని చెప్పి తిట్టి అవమానించి పంపించేస్తాడు. ఆడికి ఆ కొట్టినందుకో తన్నినందుకో కాదు, అవమానం పిచ్చికిపోతాడు. ఇంకా హస్తినికి వెళ్లకుండా హిమాలయాలకు నేరుగా బయలుదేరి శివుడికి ప్రార్థిస్తారు. ఘోర తపస్సు. ఘోర తపస్సు అంటే మామూలు తపస్సు కాదు, బొటన వేలు మీద, ఒంటికాలు మీద, ఒంటికాలు బొటన వేల మీద తపస్సు. అర్జునుడు మామూలుగా తపస్సు చేశారు, అర్జునుడి కన్నా ఒంటికాలు మీద ఘోర తపస్సు. ఇలాగా ఆ ఘోర తపస్సు చేస్తే ఇంకా ఘోర తపస్సు అంటే మామూలు తపస్సు కన్నా ఇంకా ఓవర్ రేటెడ్, అంటే చచ్చిపోతాను అన్నట్టు అహంకారం, అది అవమానం. అది ఆ ఘోర తపస్సు శివుడు వచ్చేస్తాడు. మరి అంత ఘోర తపస్సు చేస్తే శివుడు ఊరుకుంటాడు, వచ్చేస్తాడు. నాయన నీ భక్తికి మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకంటే. నాకు ఎటువంటి వరం వద్దు, పాండవుల్ని వాళ్ళ సేనల్ని చంపేసే వరం కావాలి అంటాడు. నాయన నువ్వు అడిగిన కోరిక ఇవ్వచ్చు, కానీ ఆల్రెడీ నేను అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాను. పాశుపతాస్త్రం అంటే సాక్షాత్తు శివుడే. ఇప్పుడు ఆ పాశుపతాస్త్రం ఉంటుండగా నేను అవ్వలేను, ఎందుకంటే అర్జునుడు ఓడిపోతే నేను ఓడిపోయినట్లే. సో ఈ వరాన్ని నేను ఇవ్వడం అవ్వదు. కానీ అర్జునుడు వదిలేసి మిగతా పాండవుల నలుగురిని నువ్వు ఒక రోజు బంధించగలవు అంటే చాలు. అక్కడ అవమానించింది భీముడు కదా, అర్జునుడు కాదు కదా. ఓకే, భీముడిని నేను ఒక్కరోజు బంధిస్తే నా పగ చల్లారిపోతుంది. ఇంకా శివుడితో ఎక్కువ పత్యాపారం పెట్టుకోకూడదు, పత్యాపారం ప్రాణాలు పోతాయి, సైంధవుడికి తెలుసు. అందుకే ఏది ఇస్తే సచ్చినోడికి వచ్చిందా కట్నం, ఏదో ఒక వరం ఇచ్చాడు కదా అని చెప్పి ఆ వరం పట్టుకొని బయలుదేరతాడు. అయితే మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, ఈ సైంధవుడు అసలు ఎలాగ ఈ వరం అది అనేది నేను చెప్పేస్తాను. ఎందుకంటే కురుక్షేత్రం వరకు మిమ్మల్ని ఆపడం నాకు ఇష్టం లేదు. ఈ సైంధవుడు అనేవాడు కురుక్షేత్ర యుద్ధం 13వ రోజు పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుణ్ణి ఇక ఈ నలుగురు ఎవరు, ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు అడ్డుకుందామని చూస్తారు. అంటే అభిమన్యుని కాపాడడానికి వెళ్తుంటే ఈ సైంధవుడు మంత్రం వేసి వాళ్ళని అలా ఆపేస్తారు. సో వాళ్ళు ఆపేయడంతో సహాయవంతుగా అభిమన్యుడు చచ్చిపోతాడు. అర్జునుడు అడుగుతాడు, ఏమన్నా నా కొడుకు చచ్చిపోతుంటే మీరందరూ ఏం పీకుతున్నారన్నా అంటే, అరే నాయన శివుడు వరం, సాక్షాత్తు వరం సైంధవుడు, ఆ వరం వల్ల సైంధవుడు మమ్మల్ని ఆపేశాడు, మేమేం చేయగలుగుతాం అంటే ఇదంతా నా కొడుకు చచ్చిపోవడానికి సైంధవుడు కారణం కాబట్టి రేపు ఇదే సమయానికి సూర్యాస్త సమయం అయ్యేలోగా సైంధవుడు తల నరికేస్తాను అని చెప్పి శపథం చేస్తాడు. శపథం చేస్తే ఇక కౌరవులందరూ పండగ చేసుకుంటారు. భీష్ముడు, ద్రోణాచార్యులు అంటారు, అబ్బా అర్జునుడు చంపే సాక్షాత్వం వచ్చింది, మనం ఈ ఒక్క రోజు కనుక సైంధవుని మనం ప్రొటెక్ట్ అంటే కాపాడగలిగితే అర్జునుడు తనంతా తానే చచ్చిపోతారు, తాను చచ్చిపోయాడంటే కౌరవ యుద్ధం, పాండవులు ఓడిపోతారు అని చెప్పి వాళ్ళందరూ కాపాడతారు. అప్పుడు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు అయితే సూర్యాస్త సమయం అయిపోతుందని చెప్పి ఇంకా సాయంత్రం 3 గంటలకే సూర్యాస్త సమయం చేసేస్తారు. మంత్రం వేసేసి సూర్యుడు కనబడకుండా చేసేస్తారు. అయితే సూర్యుడు అస్తమించిపోయాడు కదా, అర్జునుడు ఎలా చచ్చిపోతారో చూద్దామని చెప్పి హిమలో సైంధవుడు వస్తారు. సైంధవుడు వస్తే అర్జునుడు, అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ సూర్యుడిని తొలగించేస్తే సూర్యుడు వస్తాడు. అర్జున సూర్యాస్త సమయం అవ్వలేదు, అదిగో సైంధవుడు చంపేశా అంటే చంపేస్తాడు. ఆ తల భూమి మీద పడితే నువ్వు చచ్చిపోతావు, ఆ తలని తీసుకెళ్ళి వాళ్ళ నాన్న చేతిలో పడేటట్లు చెయ్యు అంటాడు. వాళ్ళ నాన్నకు ఒక వరం ఉంటుంది, సైంధవుని ఎవరైతే చంపుతాడో ఆ తల కిందన పడితే చంపినోడు తల 1000 చెక్కలు అయిపోతుంది, మళ్ళీ సైంధవుడు బతికేస్తాడు. సో ఆ వరం పొందుతారు వాళ్ళ నాన్న. ఆ నాన్న చేతిలో పడేసరికి ఆ నాన్న ఏమనుకునేది, ఎవరిదో పిచ్చి తల అని చెప్పి ఇసిరేస్తారు, ఆ కోపంలో ఇసిరేస్తారు. ఇసిరేస్తే
ఆ తల ఇసిరేసింది ఈళ్ళ నాన్నే కదా! ఈళ్ళ నాన్న చచ్చిపోతాడు. సైంధవుడు హ్యాపీగా ఇదవుతాడు. ఆళ్ళ నాన్న వరం తెచ్చాడు కాబట్టి అది మొత్తానికి సైంధవుడు మొత్తం అది కథ సమాప్తం అవుతది. అప్పుడు నేను కురుక్షేత్రం వచ్చేటప్పుడు ఈ సీన్ చెప్తాను. ఎనీవే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను హాస్టల్స్‌లో ఉన్నాను. రేపు ఇంకో హాస్టల్‌కెళ్తాను. అలా నా ప్రయాణం అయితే సాగుతూనే ఉంది. నా ప్రయాణంలో మహాభారతం చెప్తున్నందుకు, ఈ అదృష్టాన్ని కల్పించినందుకు మీ అందరికీ వన్స్ అగైన్ దసరా శుభాకాంక్షలు. నా ప్లే లిస్ట్ అంతా మీరు ఆన్ చేసి ఉండడం వల్ల మీకు ఇంకా మంచి జరుగుతది. నాకు ఇంకా మంచి జరుగుతుంది. అందరికీ సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. ఓకే. బాయ్.